మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 49 మీ తల్లిదండ్రులు కావాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. మేడం మేజర్‌గా హెయిర్ మేడం. హెయిర్ కోసం కూడా చాలామంది మీ ఇంటర్వ్యూ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. హెయిర్ ఇప్పుడు చూస్తే నేచురల్ ప్రొడక్ట్స్ అని రాస్తారు. నేచురల్ హెన్నా, బ్లాక్ హెన్నాలో కూడా నేచురల్ హెన్నా అంటున్నారు. అమోనియా ఉండదు అంటున్నారు. కానీ కలర్ ఎలా వస్తుంది మేడం? ఇక్కడే జనాలు మోసపోతున్నారు. అయినా మరి ఎందుకు గుర్తుపట్టట్లేదు? డెఫినెట్‌గా అండి. ఒకటండి మరి దానికి ఏమైనా మార్గం ఉందా? నేచురల్‌గా బ్లాక్ డెఫినెట్‌గా ఉందండి. ఇప్పుడు ఒకటంటానండి నేను, మనం తీసుకున్న స్ట్రెస్‌ని బట్టి వైట్ హెయిర్ వస్తది. వైట్ హెయిర్ అనేది వెరీ కామన్ ఇప్పుడు. ఎందుకంటే మీరు యాస్ ఎ డాక్టర్ నేనైనా సరే, ఎవరికైనా సరే వైట్ హెయిర్ అనేది కామన్‌గా వస్తది. ఎందుకంటే ప్రతి ప్రోడక్ట్ కెమికలైజ్డ్ అయిపోయా. షాంపూ కెమికలైజ్డ్ అయిపోయా, ఆయిల్స్ కెమికలైజ్డ్ నేచురల్ అని రాసినవి కూడా నేచురల్ ఏదైనా సరే అమోనియా, అట్లీస్ట్ నేచురల్ గా రాసిన దాంట్లో 10% తగ్గిండొచ్చు అంతే కెమికల్స్. ఎవ్రీథింగ్ డిపెండ్స్ అపాన్ బయట ప్రోడక్ట్స్ వాళ్ళు మనం ఎంత హెల్దీగా మెయింటైన్ చేసినా వైట్ హెయిర్ వచ్చేస్తుంది. అట్లీస్ట్ నా పాయింట్ ఏంటంటే కొద్దిగా స్ట్రెస్ని తగ్గించుకోవాలి. అండ్ వెరీ ఇంపార్టెంట్, తిండి కూడా మంచిగా మనకి ఇప్పుడు ఏం తగ్గిపోవడం వల్ల B12 కానీ, డి విటమిన్ కానీ, ఐరన్ కానీ, హిమోగ్లోబిన్ కానీ ఇవన్నీ కరెక్ట్ లేకపోవడం వల్ల జుట్టు రాలుతుంది. దాన్ని కరెక్ట్ చేద్దాం ఫుడ్ ద్వారా. క్యారెట్, బీట్రూట్, యాపిల్ జ్యూస్ తాగండి. ఎవ్రీడే ఒక చిన్న ఉసిరికాయ. గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం కానీ, గ్యాస్ట్రిక్ పుల్లటి తేనుపులు వస్తాయి, అలాంటి వాళ్ళు పులుపు అవాయిడ్ చేయండి. బట్ ఎవ్రీ పర్సన్ ఒక్క చిన్న ఉసిరికాయ తినండి డైలీ. డెఫినెట్గా జుట్టు రావడం తగ్గుతుంది. అండ్ కరివేపాకు కూడా తీసుకోండి. కరివేపాకు కూడా కూరలో బాగా మంచిగా తీసుకోండి, తినండి. ఆ కరివేపాకు కూరలో పడేసేయకండి. కరివేపాకు రెగ్యులర్గా తీసుకుంటే వైట్ హెయిర్ అనేది చాలా వరకు మనం కంట్రోల్ చేయొచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నేను ఇంకోటి చెప్పడం, డాండ్రఫ్ ఈ మధ్య చాలా మంది పేర్ల సమస్యతో చాలా మంది వస్తున్నారు. నాకు రీసెంట్ గా ఏంటి మేడం ఈ పేర్లకి ఏమైనా ఉందా? నేను ఒకటే చెప్తాను, కస్టర్డ్ యాపిల్ లీవ్స్ ఉంటాయి కదా, సీతాఫలంకాయ ఆకులు. సీతాఫలం బ్రహ్మాండంగా పనిచేస్తాయి. ఎలా మ్యామ్? సీతాఫలంకాయ ఆకులు ఎక్కువ వద్దు, ఒక 5-6 తీసుకోండి. కొద్ది లేత వేపాకు తీసుకోండి. లేత వేపాకు, లేత సీతాఫలంకాయ ఆకులు, అవి ఒక 10, ఇవి ఒక 20 ఆకులు. వేపాకు 20 ఆకులు, డిపెండ్స్ అపాన్ మన హెయిర్ని బట్టి. ఒక 10-12 ఆకులు మన ఇది తీసుకోండి, కస్టర్డ్ యాపిల్, మన సీతాఫలంకాయ. కొద్ది వాటర్ వేసి మిక్సీ పట్టేసేయండి, ఎక్కువ వేయద్దు, పేస్ట్గా లైట్ పేస్ట్గా. దాని పిప్పంతా పిండేసేయండి. ఆ పిండే గుజ్జుతో పెట్టద్దు, పిప్పంతా పిండేసి ఆ జ్యూస్ ఉంది కదా దాంట్లో కాటన్ వేసుకొని తలంతా పెట్టండి. తలంతా పెట్టండి, ఇక్కడంతా జారిపోయేలాగా కాకుండా తలంతా పెట్టేసేయండి. పెట్టి ఒక మ్యాక్సిమం 15 to 20 minutes అండి తలస్నానం చేయండి. మీకు డాండ్రఫ్ ఉందా? పోతుంది. హెయిర్ ఫాల్ ఇష్యూ, డాండ్రఫ్ అధికంగా ఉంటే హెయిర్ ఫాల్ డెఫినెట్గా అవుతుంది. డాండ్రఫ్ పోతుంది, డెఫినెట్గా హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్లోకి వస్తుంది. అండ్ స్పెషల్లీ పేర్లు కుట్టడం కానీ, పేర్ల సమస్యలు ఎవరికైతే ఉంటాయో అద్భుతమైన రెమెడీ మన సీతాఫలంకాయ ఆకులు, వేపాకు. చాలా మంది ఎన్నెన్నో ట్రై చేస్తారు, మళ్ళీ అగైన్ వస్తున్నాయి. న్యాచురల్ థింగ్స్ అందరికి తెలుసు మాక్సిమం. చాలా వరకు నేను ఇంకొకటి చెప్తుంటాను, హెయిర్ గ్రోత్ కోసము సీతాఫలంకాయ విత్తనాలతో ఆయిల్ ప్రిపేర్ చేస్తారు. ఆయిల్ కూడా కాస్టర్ ఆయిల్, మన సీతాఫలంకాయ లీవ్స్ ఉంటాయి, కస్టర్డ్ యాపిల్ సీడ్స్ ఉంటాయి కదా, అంటే అవే మన నల్లగా ఉంటాయి లోపల గింజలు. సీతాఫలంకాయ తిన్నాక విత్తనాలు వస్తాయి, ఆ విత్తనాల ఆయిల్ దొరుకుతుంది మనకి. ఆముదం వేరు, ఇది వేరు. ఆయిల్ దొరుకుతుంది, హెయిర్ గ్రోత్ బాగా పనిచేస్తుంది. అది డిపెండ్స్ అపాన్ స్కాల్ప్ ని బట్టి చెప్పాలి. సో మనం ఏంటంటే అన్ని స్కాల్ప్స్ కి పెట్టదు, సరిపోతుంది. డ్రై స్కాల్ప్, ఆయిల్ స్కాల్ప్ లేకపోతే మిక్స్డ్ స్కాల్ప్ అని చూసి చెప్తాను. రీసెంట్ గా నా దగ్గర ఒక అమ్మాయి కంప్లీట్ గా హెయిర్ అనేది పూర్తి డ్యామేజ్ అయిపోయింది. అన్ని ట్రై చేసేసింది, అన్ని ట్రీట్మెంట్లు అయిపోయినాయి, అన్ని అయిపోయినాయి. మన దగ్గరకు వచ్చింది ఫైనల్ గా. ఫస్ట్ నేనేమని చెప్పానంటే, సీతాఫలంకాయ అమ్మాయికి అది సెట్ అయింది. నేను ఇదే చెప్తున్నాను, ఈ వీడియోలో చూడడానికి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోండి, కానీ మన స్కాల్ప్ ఎలాంటిదో ఒకసారి ఎగ్జామినేషన్ చేయించుకున్నాక అప్లై చేయండి. ఆ అమ్మాయికి దాంతో గానుగ నూనె లాగా పట్టించేసి ఆయిల్ ని, ఆ అమ్మాయికి చాలా మంచి గ్రోత్ వచ్చిందండి. ఆయిల్ సెట్ అయింది, రిజల్ట్ కూడా చాలా మంచి గ్రోత్ వచ్చింది హెయిర్. అండ్ చాలా వరకు రీగ్రోత్ చూసాం మామూలుగా. డిపెండ్స్, కొంతమంది కోకోనట్ ఆయిల్ యూజ్ అవుతుంది, వాళ్ళ స్కాల్ప్ ని బట్టి చెప్తాను. కొంతమంది క్యాస్ట్రాల్ ఆయిల్ యూజ్ అవుతుంది, కొంతమంది నువ్వుల నూనె యూజ్ అవుతుంది. అంటే ఇవి ఇస్తూ ఆయిల్ కూడా, డాండ్రఫ్ అధికంగా ఉంటే ఆయిల్ ఎక్కువ అప్లై చేయకండి, ఇంకా డాండ్రఫ్ అధికంగా అవుతుంది. సో మనం స్కాల్ప్ ని చూసి ఒకసారి అప్లై చేయాలా లేదా, ఫుడ్లో ఏమైనా మార్చాలా, ఏ డెఫిషియన్సీ వల్ల ఇది వచ్చిందో అని చూసి వాళ్ళు కరెక్ట్ చేసి, అవి కరెక్ట్ చేస్తేనే అర్థం ప్రాబ్లం పోతుంది. తర్వాత ఆయిల్స్ అనేది వాళ్ళ స్కాల్ప్ ని బట్టి మనం చెప్పొచ్చు. ఒకసారి డై ఏమంటారు మేడం? డైస్ నేను ఒకటేనండి, మన కమెంట్స్ లో కింద చాలా మంది నేచురల్ డైస్ ఏమైనా ఎలా ఏంటి థింగ్స్ ఏంటంటే నేను ఒకటే చెప్తాను, కొద్ది కరివేపాకు, కొద్ది గోరంటాకు, మనకి హైబిస్కస్ ఆకులు దొరుకుతాయి కదా, ఈ మూడుని పౌడర్ మన మిక్సీ పట్టేసి దాన్ని పేస్ట్ లాగా చేసి పెట్టండి తలకి. చెప్తున్నాను కదండి, స్కాల్ప్ అనేది మనం ఈజీగా చెప్పుకోవడానికి లేదు. స్కాల్ప్ అనేది ఆ ప్రాబ్లం, అంటే ఇప్పుడు డై పెట్టడం కానీ ఇవి ఒక్కొక్కరికి ఎలర్జీ ఫామ్ అవుతాయి. పిగ్మెంటేషన్ ఒక్కొక్కరికి మంచి పడుతుంది. చెప్తున్నా కదా, అది ఇండివిజువల్ గా చెప్పొచ్చు మనం. ఇప్పుడు నేను జనరల్ గా అన్ని టాపిక్స్ చెప్పేస్తాను, కానీ స్కాల్ప్ గురించి అయితే నా దగ్గరే అని కాదు, ఏ డాక్టర్ దగ్గర వెళ్ళి ఒకసారి ఏది పెట్టినా, ఇప్పుడు మీరు ఏదో ఒక డై తెచ్చుకున్నారు, సంథింగ్ ఏదో తెచ్చుకున్నారు, ఫస్ట్ ఎగ్జామినేషన్ చేసుకోండి.
నేను చెప్పానని చెప్పి అలా ఎవరు చెప్పారని చెప్పి వాళ్ళు వీళ్ళు చెప్పారని చెప్పి డైరెక్ట్ అప్లై చేయకండి దయచేసి. మనం ఎగ్జామినేషన్ చేసుకోవాలి. అది ఎంత న్యాచురల్ అయినా, అది ఎంత కెమికల్ అయినా, అది ఏదైనా సరే ఫస్ట్ ఎగ్జామినేషన్ ప్యాచ్ టెస్ట్ లాగా చేసుకోండి. అది సెట్ అయితేనే అప్లై చేయండి. అది ఎంత న్యాచురల్ గా అనిపించినా, అది గోరంటాక్ అయినా పర్లేదు, ఎనీథింగ్ సెట్ అయితే కంటిన్యూ చేసుకోవచ్చు. ఫర్దర్ గా ఏం ఫ్యూచర్ ఫర్దర్ అంటే అది సెట్ అవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, వాళ్ళకి తెలుస్తుంది. ఎప్పుడు ప్యాచ్ టెస్ట్ లాగా చేసుకోండి, చేసుకున్న తర్వాత అప్లై చేయండి డెఫినెట్ గా అండి. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది కొన్ని పడతాయి, కొంతమంది కొన్ని పడవు. అది కొన్ని కేసెస్లో మనం అసలు ఈ ప్రాబ్లం వచ్చింది దేని వల్ల అని కూడా చూసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు వైట్ హెయిర్ వచ్చింది ఏ రీజన్ అనేది చూసుకోవాలి. స్ట్రెస్ వల్ల వచ్చిందా, ఏజ్ వల్ల వచ్చిందా, లేదంటే వాళ్ళకి ఏమైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చిందా, విటమిన్ డెఫిషియన్సీస్ వల్ల వచ్చాయా, స్కాల్ప్ ప్రాపర్ మెయింటైన్ చేయడం వల్ల వచ్చిందా, ఇవన్నిటిని ఎగ్జామినేషన్ చేసుకున్న తర్వాత వాళ్ళకి ఏదైనా చెప్పొచ్చు. ఇండిగో కూడా ఎక్కువగా వినిపిస్తుంది, దీని గురించి ఏంటి మా? నేనైతే అసలు నో మోర్ న్యాచురల్ అంటున్నారు చాలా మంది. ఏది న్యాచురల్ కాదండి, ఏది న్యాచురల్ కాదు. అదొకటే చెప్తాను, ఫస్ట్ అప్లై చేసే ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకోండి, ఎగ్జామినేషన్ చేయించుకోండి. ఏదో ఒక మీకు తెలిసిన ఒక ఫ్యామిలీ డాక్టర్ ఉంటారుగా, తెలిసిన మీకు బాగా పరిచయమైన డాక్టర్, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. ఎవరు యూట్యూబ్ లో చెప్పిన డాక్టర్లు అందరి దగ్గర రావాలని ఏం లేదు. ఎందుకు ఇక్కడ వరకు వచ్చి మళ్ళీ ఎక్కడెక్కడో పాపం ఎదుర్కొని మరి వస్తుంటే అవన్నీ వద్దు. జస్ట్ మీకు అందుకని చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి ఒక ఫ్యామిలీ డాక్టర్ ఉండాలి. ఆ ఫ్యామిలీ డాక్టర్కి మీ మొత్తం స్కాల్ప్ గురించి తెలుసు, ముఖం గురించి తెలుసు, బాడీ గురించి తెలుసు. మేడం ఇది అప్లై చేయొచ్చా, ఇది చెప్పారు విన్నారు మేడం దగ్గర అంటే అప్లై చేయాలో లేదో చెప్తారు. డిపెండ్స్, అదే ఎగ్జామినేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. హెయిర్ కి సంబంధించి ఇంటర్నల్ గా ఒక టిప్ ఏమైనా తెలియజేస్తారా రెగ్యులర్ గా? ఇది యాడ్ ఆన్ నేను ఒకటి చెప్తాను, హెయిర్ గురించి అయితే డెఫినెట్ గా ఉసిరికాయ కానీ, కరివేపాకు కానీ, మునగాకు కానీ, ఈ ఆకుకూరలు మంచిగా తీసుకోండి. పాలకూర కూడా మంచిగా తీసుకోండి. అండ్ క్యారెట్, బీట్రూట్, యాపిల్, ఉసిరికాయ వేసుకొని జ్యూస్ రెగ్యులర్ గా తీసుకోండి. స్కాల్ప్ రివర్స్ కోమింగ్ చాలా ఇంపార్టెంట్. రివర్స్ కోమింగ్ చాలా మంది చెప్తుంటారు. రివర్స్ కోమింగ్ అంటే ఇక్కడ నుంచి మనం జుట్టు అంతా ముందుకేసి రివర్స్ కోమ్ చేయడం వల్ల కూడా రక్త ప్రసరణ బాగా పెరుగుతుంది. సో అది ఒకటి. నేను అసలు నేను ఏది తొందరగా సజెస్ట్ చేయను. వెరీ సింపుల్, మీకు హెయిర్ గురించే చెప్పాలనుకుంటే మంచిగా కొబ్బరి నూనె దయచేసి వాడండి. కొబ్బరి నూనెలో మీకు కావాలంటే కొన్ని మెంతులు, కొద్ది కరివేపాకు వేసేసి వేడి చేసి ఫిల్టర్ చేసి పెట్టుకొని ఆయిల్ అప్లై చేయండి. దొరికితే రోజ్మెరీ లీవ్స్ వేసుకోవచ్చు, లేదు అంటే కరివేపాకు, మెంతులు బ్రహ్మాండంగా పనిచేస్తాయి. షాంపూస్ మేడం, షాంపూస్ కుంకుడుకాయలు మెయింటైన్ చేయడం నేను చెప్తుంటానండి చాలా వరకు. కొద్దిగా ఫ్లాక్ సీడ్స్ కొన్ని ఒక 2 స్పూన్స్ అంత ఫ్లాక్ సీడ్స్, 1 స్పూన్ అంత మెంతులు తీసుకోండి. దాంట్లోకి కొద్దిగా సీకాయ కానీ, కుంకుడుకాయ కానీ వేసేసుకోండి. ఒక 2 బీట్రూట్ ముక్కలు వేసుకోండి. ఇవి నైట్ అంతా నానబెట్టండి 200 to 250 ml వాటర్లో. మార్నింగ్ లేచి ఉడకబెట్టండి, బాగా గుజ్జు వస్తుంది, దాన్ని బాగా స్మాష్ చేసేసి తీసేసి ఇదే షాంపూ. ఎవరికి వైట్ హెయిర్ రాదు, హెయిర్ సమస్యలు అస్సలు రాదు. ఒకటే వెరీ సింపుల్, మంచిగా 250 ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టుకున్నారనుకోండి, ఒక 1/2 లీటర్ 1 లీటర్ లాగా ప్రిపేర్ చేసుకుంటే ఆల్మోస్ట్ 1 month వరకు ఫ్రెష్ గా ఉంటుంది. నేచురల్ థింగ్ కదా, మళ్ళీ పాడవుతుంది. 1 month వరకు మీకు ఒక 5-6 బాత్స్ వరకు పని బాగా యూజ్ అవుతుంది. మంచి ఒక 1/2 లీటర్ వాటర్ తీసుకోండి. పోనీ ఒక 3 స్పూన్ల మెంతులు వేయండి, ఒక 2-3 స్పూన్ల ఫ్లాక్ సీడ్స్ వేయండి, బీట్రూట్ 4-5 ముక్కలు వేయండి, అండ్ సీకాయ వేయండి, కుంకుడుకాయ కూడా వేయండి. ఇవి కూడా ఒక 50 grams వేసుకోవచ్చు. వేసి నైట్ అంతా నానబెట్టండి, ఉడకబెట్టండి బాగా. ఉడకబెట్టిన తర్వాత మనం పాతకాలం చేసేవాళ్ళం కదా, సీకాయ చాలా మందికి తెలుస్తుంది. బాగా ఉడకబెట్టే గుజ్జంతా తీసేసేయండి మంచిగా. అది తీసేసి దాన్ని స్టోర్ చేసేసుకోండి. తలస్నానం చేస్తున్నప్పుడు కొద్దిగా మంచిగా ఓవర్గా ఆయిల్ పెట్టుకొని తలస్నానం చేస్తారు, జిడ్డు పోదు. లైట్గా లిమిట్గా ఆయిల్ పెట్టుకొని నైట్ పెట్టుకొని మార్నింగ్ లేచాక ఈ షాంపూతో తలస్నానం చేయండి. మీకు ఏ న్యాచురల్ థింగ్ కదా, కెమికల్ జీరో కెమికల్, ఇంట్లో మన చేతులతో మనం చేయించుకున్నాం, ఇక్కడ ఎక్కడ కొనుక్కొని రాలేదు. కాబట్టి ఆ నమ్మకంతో కూడా దుడ్డు తగ్గుతుంది. ఫస్ట్ మనం చేసాం షాంపూ అనేది. సెకండ్ థింగ్ ఏంటంటే డెఫినెట్ గా ఇది యూజ్ అవుతుంది మనకి. ప్రస్తుత కాలంలో పొల్యూషన్ కంపల్సరీ కండిషనర్ ప్రతి ఒక్కరు సజెస్ట్ చేస్తున్నారు, మరి షాగుప్తా గారు? నేను అసలు సజెస్ట్ ఎందుకంటే మనం ఫ్లాక్ సీడ్స్ ఉన్నాయి కదా, మనం షాంపూలో యూజ్ చేస్తున్నాం కదా, ఇది కండిషనర్ గా పనిచేస్తుంది మనకి. కండిషనర్ గా పనిచేస్తుంది, స్మూత్ అండ్ సాఫ్ట్ గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం, వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్, చాలా మందికి ఉపయోగపడే ఇన్ఫర్మేషన్, చాలా మంది ఎదురు కూడా చూస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.